హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నేను మీ కిరణ్. అండ్ నీట్ యూజీ 2026 రిజల్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ప్రాసెస్ డిస్ప్లే లిస్ట్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ రాబోతుంది. దాన్ని చూడగానే మీ కట్ ఆఫ్ మీకే తెలిసేలా ఈ వీడియో అయితే ఉంటుంది. కంప్లీట్గా చూడండి, వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్రతి కాలేజ్ ప్రెడిక్టర్, డిస్ప్లే ర్యాంక్తో, మెరిట్ ర్యాంక్తో, క్యాస్ట్ ర్యాంక్తో ఏ కాలేజ్ వస్తుంది తెలియాలంటే మన వెబ్సైట్ ఉంటుంది అండ్ గైడెన్స్ ఉంటుంది. అండ్ ఇంట్లో నుంచే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్గా మీకు అయిపోతుంది. మీరు ఏ ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ అందరిని అడగాల్సిన అవసరం ఉండదు. పాసిబుల్ బెస్ట్ కాలేజ్ వచ్చేలా రిజిస్ట్రేషన్ గైడెన్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ యూట్యూబ్లో జాయిన్ బటన్లో పే చేయొద్దండి, ఇక్కడ కాదు. సో ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇదైతే డిస్ప్లే లిస్టు 2025లో వచ్చింది. మీకు ఇప్పుడు వస్తుంది అనుకున్న ర్యాంక్ అంటే 10,000 పెరిగిపోయాయి. దాదాపు 80,000 అవుతుంది అనుకుంటే 90, 95 కూడా అయ్యాయి. 50 అవుతుంది అనుకుంటే 60 అయ్యాయి. సో మరి కట్ ఆఫ్ ఎలా పెరుగుతాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా వస్తుంది మీకు లిస్టు. ఇది సీరియల్ నెంబరే డిస్ప్లే ర్యాంకు. అండ్ ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, ఇక్కడ మార్క్స్ వస్తాయి, ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. సో పోయినసారి ఇదే లిస్టులో మీరు ఏం చూసుకోవాలి, ఈసారి లిస్ట్ రాగానే ఈ డిస్ప్లే ర్యాంక్స్ అంటారు వీటిని, సీరియల్ నెంబర్ని. దీంట్లో మీ క్యాస్ట్కి ఏది చూసుకోవాలి అనేది వీడియో. సో ఇది చూసుకుంటే మీరు లిస్ట్ రాగానే చూసుకోవచ్చు. అందరిని అడుగుతూ తిరగాల్సిన పని అయితే ఉండదు. చూడండి ఒకసారి ఏయులో పోయినసారి అయితే ఇదే ర్యాంకు 2472 వరకు వచ్చి కట్ అయింది. ఈసారి రాగానే ఇది చూసుకోండి మీరు. అండ్ అప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 68,000. అప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 68,000 చేంజ్ ఉంది. ఏ ర్యాంక్ అయినా, ఏ కట్ ఆఫ్ అయినా థర్డ్ రౌండ్ వరకే చూసుకోవాలి మనం. స్ట్రే రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్, 4th, 5th అవి చూడకూడదు. ఎందుకంటే థర్డ్ రౌండ్ వరకే అందరికీ ఛాన్స్. సో 68,000 ర్యాంక్ వరకు వెళ్తే అప్పుడు 487. సో ఇప్పుడు ఇదే ర్యాంక్ దగ్గర 517 ఉన్నాయి. మరి ఈసారి ఎన్ని మార్క్స్ రావచ్చు అంటే 510 మార్క్స్. సో నేను రిజల్ట్ వచ్చిన నైటే కట్ ఆఫ్ చెప్పాను, తెల్లారి కట్ ఆఫ్ చెప్పిన ఫస్ట్ పర్సన్ నేనే. తర్వాత ఆల్మోస్ట్ అందరు చెప్తున్నారు. సో కట్ ఆఫ్ ఫస్టే చెప్పడం అంటే మనం ఎగ్జాక్ట్ ఐడియా ఉంటే చెప్తాం, లేకుంటే ఏమవుతుందో అని కంగారు ఉంటుంది. కానీ మనం ఫస్టే చెప్పేసాం. సో అది కూడా యాక్యురేట్గా అయింది దాదాపు అన్ని కేటగిరీస్కి. మీరు చూడొచ్చు, వీడియోస్లో ఉంటుంది. ఎగ్జామ్ రోజు నైట్, రిజల్ట్ రోజు నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా 2 వీడియోస్ ఉంటాయి కట్ ఆఫ్ సంబంధించి. అండ్ నెక్స్ట్ బీసీఏ అయితే మీరు చూసుకోవాల్సిన డిస్ప్లే ర్యాంకు 4012. నెక్స్ట్ ఇప్పుడు మనకు 1 వీక్లో రిలీజ్ అయ్యే దాంట్లో అప్పుడు ఆల్ ఇండియా ర్యాంకు 1,04,000 వరకు ఉంది. అండ్ అప్పుడు వచ్చిన మార్క్స్ 461. ఇప్పుడు ఇదే ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 488 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా, 488 మార్క్స్ ఉన్నాయి. సో మరి మీకు ఎంత వరకు వస్తే రావచ్చు అంటే 482 ±5 వరకు ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా డిస్ప్లే లిస్ట్ వస్తే క్లారిటీ వస్తుంది, ఇదే ఫైనల్ అని కంగారు పడొద్దు. అండ్ బీసీబీ వాళ్ళు చూసుకోవాల్సిన డిస్ప్లే ర్యాంకు 4,847. ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది మరి ఇక్కడ అంటే 1,25,000 వరకు కట్ అయింది 2025లో. అప్పుడు 448 మార్కులే ఉన్నాయి, కానీ ఈసారి 475 ఉన్నాయి. 27 పెరిగాయి చూడండి. అండ్ 470 ఈసారి మీకుంటే, దీనికి ±5లో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇదంతా మనం చెప్పేది ఆంధ్ర యూనివర్సిటీకి. నెక్స్ట్ బీసీసీ వాళ్ళు మీరు అయినట్లయితే 4,126 ర్యాంక్ చూసుకోండి డిస్ప్లే లిస్ట్లో. అప్పుడు 1,07,000 ర్యాంక్ ఉంది అక్కడ. అండ్ ఇప్పుడు ఇదే ర్యాంకు దగ్గర అప్పుడున్న మార్క్స్ 459, ఇప్పుడున్న మార్క్స్ 486. అంటే 27 మార్క్స్ పెరిగాయి ఈసారి, 486 ఉన్నాయి. మీరు 480 చూసుకోండి. మీకు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న దాంట్లో 480కి ±5 ఏది ఉన్నా కూడా మీరు ఆ రేంజ్లో ఉన్నట్లే చెప్పుకోవచ్చు. ఇదైతే బీసీసీకి సంబంధించిన కట్ ఆఫ్. బీసీడీ ఈ లిస్ట్ రాగానే మీరు 2,855 డిస్ప్లే ర్యాంక్ చూసుకోండి. ఎందుకంటే పోయినసారి ఇదే ర్యాంక్ దగ్గర కట్ అయింది. ఓకేనా, మరి అప్పుడు కట్ అయిన ఆల్ ఇండియా ర్యాంకు 78,000 యావరేజ్గా, 78,000. అండ్ అప్పుడున్న మార్క్స్ 480, కానీ ఇప్పుడు 510 ఉన్నాయి. 30 మార్క్స్ పెరిగాయి. మరి మీరు చూసుకోవాల్సిన మార్కులు ఎన్ని, ఇప్పుడు మీకు ఎన్ని ఉంటే మీకు సేఫ్ జోన్ అంటే ఆల్మోస్ట్ 501 వరకు ±5 ఉంటే మీరు సేఫ్ అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా మీరు అర్థం చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బీసీఈ. సో బీసీఈ స్టూడెంట్స్కి అయితే లిస్టు రాగానే మీరు 8,323 చూసుకోండి ఆంధ్ర యూనివర్సిటీ. అప్పుడు 2,04,000 ర్యాంక్ అండ్ ఉండేది అప్పుడు. సో అప్పుడున్న మార్క్స్ 403, ఇప్పుడున్న మార్క్స్ 430 ఈ ర్యాంకు దగ్గర. అంటే 27 మార్క్స్ పెరిగాయి. మీకు ఒక 424 ±5 జోన్లో మీరుంటే ఈసారి కూడా మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి బీసీ
ఈలో. అండ్ నెక్స్ట్ మనం చూడాల్సిన కేటగిరీ బీసీఈ తర్వాత ఎస్సీ1 ఇవన్నీ ఎస్సీ1 2 రీజియన్‌లో ఆల్మోస్ట్ అందరికొచ్చేస్తాయి. ఎస్సీ2 మీరు గనక ఎస్సీ2 అయినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీలో 7,938 చూడండి నెక్స్ట్ రిలీజ్ అయ్యే దాంట్లో. అప్పుడున్న ర్యాంక్ 1,96,000 1,96,000 ర్యాంక్ ఇప్పుడు మీకుందా? అండ్ ఉంటే మీరు సేఫ్ జోన్‌లో ఉన్నట్లే. అండ్ అప్పుడున్న మార్క్స్ అయితే 407 కానీ ఈ ర్యాంకు సమీపంలో ఇప్పుడున్న మార్కులు 435 అంటే 27 పెరుగుతూ వస్తున్నాయి. అంతే 428 ఆ రేంజ్‌లో ఉంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. +/- 5 చేసుకోండి. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ3 గనక మీరు అయినట్లయితే 6,603 ర్యాంకుని చూసుకోండి 1 వీక్‌లో రిలీజ్ అయ్యే దాంట్లో. అప్పుడు 1,65,000 ర్యాంక్. అప్పుడు మార్కులు కట్ ఆఫ్ 424. దీని దగ్గర ఇప్పుడు 451 ఉన్నాయి. అంటే మీకు ఒక 445 రేంజ్‌లో ఇప్పుడు +/- 5 రేంజ్‌లో ఉంటే సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ డిస్ప్లే లిస్ట్ వచ్చాక ఈ ర్యాంక్ చూసుకుంటే కూడా మీకు సీట్ వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇది ఎస్సీ2కి సంబంధించి. ఎస్సీ3 స్టూడెంట్స్ 6,603 ర్యాంకుని చూసుకోండి డిస్ప్లే లిస్ట్ రిలీజ్ అయ్యాక. ఓకే, ఇప్పుడు నేను ఎస్సీ3 చెప్పానా? ఓకే, ఎస్సీ3 చెప్పా. అండ్ ఎస్టీ చూద్దాం. ఎస్టీ 10,239 డిస్ప్లే లిస్ట్ రిలీజ్ అయ్యాక చూసుకోండి. అండ్ ర్యాంక్ 2,50,000 అరౌండ్ వచ్చింది లాస్ట్ టైం. అప్పుడు ఒక 380 ఉన్నాయి కానీ ఇప్పుడు 410 ఉన్నాయి. అండ్ ఒక 400 రేంజ్‌లో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎస్టీలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మనకు ఎస్టీకి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ. మైనారిటీ అయితే 10,000 ర్యాంక్ చూసుకోండి 10,006 ఒక 403 మార్క్స్ అరౌండ్ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి మైనారిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఎస్వీ చూద్దాం. ఓపెన్ ఎస్వీ అయినట్లయితే డిస్ప్లే లిస్ట్లో 3,370 మీరు ఓన్లీ ఓపెన్ అయినట్లయితే ఇంత ర్యాంక్ ఉంటే మీకు వచ్చేస్తుంది. అండ్ అప్పుడున్న ర్యాంకు 90,000 చేంజ్ ఉంది. అప్పుడు 471 మార్కులు ఉన్నాయి. ఇప్పుడు ఇదే ర్యాంకు దగ్గర 499 ఉన్నాయి. అంటే మీరు ఒక 492 అరౌండ్ ఉన్నట్లయితే +/- 5 ఈసారి మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట డెఫినెట్గా. అండ్ ఆ తర్వాత బీసీఏ చూస్తే ఎస్వీయు బీసీఏ 5143 5,143 చూసుకోండి డిస్ప్లే లిస్ట్లో. అండ్ ర్యాంక్ అయితే 1,32,000 చేంజ్ అయితే కట్ ఆఫ్ అయింది. ఈసారి కూడా ఈ ర్యాంక్ రేంజ్లో ఉన్నారా లేదు చూసుకోండి. అప్పుడున్న మార్కులు 443 కానీ ఇప్పుడు పెరిగిన ర్యాంకులు 471. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఎంత వస్తే వచ్చే ఛాన్స్ ఉంది? ఒక 465 +/- 5 అయితే మీకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ బీసీఏ తర్వాత చూడాల్సింది బీసీబీ. ఓకే, బీసీబీలో ఎంతవరకు కట్ అయిందని చూసినప్పుడు డిస్ప్లే లిస్ట్ 4982. సో ఈ ర్యాంక్ మీకు చాలా ఇంపార్టెంట్ రేపు రిలీజ్ అయ్యే లిస్ట్లో. అండ్ అప్పుడు ఉన్న ర్యాంకు 1,28,000 వరకు ఉంది. అండ్ అప్పుడున్న మార్క్స్ 446. అండ్ ఇప్పుడు సేమ్ దగ్గర ఉన్న మార్క్స్ 474. ఓకే, మీకు ఈసారి ఒక 468 అరౌండ్ ఉన్నట్లయితే +/- 5 మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఎస్వీయు బీసీబీ. అండ్ బీసీసీ చూడండి. బీసీసీ మీరు డిస్ప్లే లిస్ట్లో చూసుకోవాల్సిన ర్యాంక్ 6,406. ఓకేనా? అప్పుడున్న ర్యాంకు 1,60,000. అండ్ అప్పుడు వచ్చిన మార్కులు 427. ఇప్పుడు 454 ఉన్నాయి. ఒక 450 49 దీనికి +/- 5 రేంజ్లో ఉంటే మీకు వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లే లెక్క. అండ్ నెక్స్ట్ బీసీడీ 5,381 డిస్ప్లే ర్యాంకు మీకుంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 1,38,000 ఆల్ ఇండియా ర్యాంకుకి వచ్చింది. అప్పుడున్న మార్క్స్ 440. ఇప్పుడున్న మార్క్స్ 467 ఇదే ర్యాంక్ దగ్గర. 27 మార్కులు జనరల్గా పెరుగుతున్నాయి. అండ్ ఇవన్నీ వస్తున్నాయి కాలేజెస్ కాబట్టి ఒక 460 అరౌండ్ +/- 5 చేసుకుంటే ఈ నార్త్ ఇండియా అండ్ కాలేజెస్ ఫ్యాక్టర్ని బట్టి దానికి అడ్జస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బీసీఈ 4938 చూసుకోండి డిస్ప్లే లిస్ట్లో. అప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంకు 1,28,000 28,000 దగ్గరలో ఉంది. 446 మార్కులు. అండ్ 476 ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక 466 అరౌండ్ చూసుకోండి +/- 5 మీకు వచ్చే ఛాన్స్ అయితే ఎంబీబీఎస్ చివరి సీటు 3rd రౌండ్ వరకు అయితే ఉన్నాయి, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీ2 అయితే 8129 చూసుకోండి ఎస్వీలో. అప్పుడున్న ర్యాంకు 2 లక్షలు ఉంది. అప్పుడున్న మార్క్స్ 405. ఇప్పుడు 432 ఉన్నాయి ఇదే ప్లేస్లో. ఒక 425 to 26 +/- 5 చూసుకోండి మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవ్రీ ప్రూఫ్ ఏదో ఒక కట్ ఆఫ్ చెప్పడం కాదు, విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తున్నాను.
అండ్ SC3లో 7316 డిస్ప్లే ర్యాంకుని చూసుకోండి. అండ్ అప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంక్ 1,81,000. అప్పుడు 415 ఉన్నాయి, కానీ ఇప్పుడు 440 ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ మీరు 432, 433 +/- 5 జోన్లో ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. +/- 5 అది ఫిక్స్డ్ ర్యాంక్ అయితే కాదు. అండ్ ST 10,643 ర్యాంకుని చూసుకోండి. రేపు అంటే 1 వీక్లో రిలీజ్ అయ్యే లిస్టులో 2,60,000 ఆల్ ఇండియా ర్యాంక్ దాదాపు. అప్పుడు 376, కానీ ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర 406 మార్కులు ఉన్నాయి. పెరుగుతున్నాయి మార్క్స్. అంటే ఒక 400 రేంజ్లో చూసుకోండి. మీకు వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మైనారిటీ వాళ్ళైతే ఎంత డిస్ప్లే ర్యాంక్ చూసుకోవాలంటే 5,763. ఎందుకంటే ఇవన్నీ 2025లో కట్ అయిన డిస్ప్లే ర్యాంకులు. ఇంతకంటే పెరుగుతుంది తప్ప తగ్గదు. ఈ ర్యాంక్ ఉంటే మీరు సేఫ్. 436 ఉంటే మీకు ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.